బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సోదరులు అమీర్ రషీద్, ఉమ్మర్ రషీద్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పుల్వామాలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఇక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్రదాడిగా నిర్ధారించారు ఇంటెలిజెన్స్ పోలీసులు. కారులో పేలుడు పదార్థాలు అమర్చినట్లు ఏజెన్సీలు వెల్లడించాయి. కారును పుల్వామాకు చెందిన తారిక్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తారిక్ను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు కారులో మృతి చెందిన వ్యక్తిని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే దీనిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో సోదరులు అమీర్ రషీద్ అండ్ ఉమర్ రషీద్ ఇద్దరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, దీనిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు సోదరులు అమీర్ రషీద్ అండ్ ఉమర్ రషీద్, వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఈ దాడితో ఎటువంటి సంబంధం ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు? రైట్ రాజేష్, నిన్న ఎర్రకోట గేట్ నెంబర్ 1 వద్ద సిగ్నల్, దాని ఎదురుగానే సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ వద్ద కారులో I-20 కారులో బాంబ్ బ్లాస్ట్ సంభవించింది. ఆ బ్లాస్ట్కు సంబంధించి దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే సంఘటన స్థలానికి వివిధ దర్యాప్తు సంస్థలు అక్కడికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అయితే దీంట్లో ఇప్పటికే మీరు చెప్పినట్లుగా ఇద్దరు సోదరులు కూడా అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో వీరిని అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. దీనితో పాటు ముఖ్యంగా ఈ కారు I-20 వెహికల్ ఏదైతుందో ఈ వెహికల్ గురించి ప్రధానంగా అంతా చర్చ జరుగుతోంది. మొదట ఈ కారు యజమానిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు అతను ఎప్పుడూ ఈ కారును విక్రయించారని కూడా తెలిపారు. మహమ్మద్ సల్మాన్ నుంచి తారిక్ ఈ కారును కొనుగోలు చేశారు. తారిక్ కూడా ఈ వెహికల్ను విక్రయించిన తర్వాత ఉమర్ అహ్మద్ ప్రజెంట్ ఎవరైతే తప్పించుకుని తిరుగుతున్నారో అతను ఉమర్ మహమ్మద్, అంటే ఫరీదాబాద్ మాడ్యూల్కి చెందిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మహమ్మద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనే ఈ కారును తీసుకువచ్చారు అనేది కూడా ప్రధానంగా గుర్తించారు. దానిలో భాగంగానే ఆ కారు ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఫరీదాబాద్ మాడ్యూల్కి చెందిన ఈ డాక్టర్ ఉమర్ మహమ్మద్ పరారీలో ఉండడం, ఇతను కూడా పుల్వామాకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఈ ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన ముజ్మల్ అహ్మద్, అలాగే ఈ పుల్వామాకు సంబంధించిన ఉమర్ మహమ్మద్ ఇద్దరికి కూడా సత్సంబంధాలు ఉన్నాయని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే ఈ ముజ్మల్ మహమ్మద్ను అరెస్ట్ చేసే సందర్భంలో అతని వద్ద AK-47 గన్ స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాన్ని అతను ఇచ్చిన సమాచారం మేరకు అమోనియం నైట్రేట్ సంబంధించిన పేలుడు పదార్థాలు 340 కేజీల వరకు స్వాధీనం చేసుకున్నారు. 2900 కేజీల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్టర్తో రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. దాని ద్వారా అనేక మంది ప్రాణాలను మట్టు పెట్టాలనేది కూడా అనేక మందిపై దాడి చేయాలని కూడా వారు ప్రయత్నించారు. అంటే డాక్టర్లను ఎన్నుకొని ఈ ఉగ్రదాడిని చేయాలని కూడా వారి ద్వారా కూడా ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ కారుకు సంబంధించి నిన్న మధ్యాహ్నం 3:19 సమయంలో ఉమర్ మహమ్మద్ ఇటు రెడ్ ఫోర్ట్ వద్ద ఉన్న పార్కింగ్లో పార్క్ చేసి 3 గంటల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎవరు సిగ్నల్ అతను వెయిట్ చేసినట్టుగా ఉంది. దానిలో భాగంగానే 3:19 నుంచి 6:48 వరకు కూడా అక్కడే ఉండి బయటకు రావడంతోనే 6:52 ఈ వాహనంలో బ్లాస్ట్ జరిగింది. అయితే ఇది ఉగ్రదాడిగానే ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ధారించింది. దానితో పాటు అంటే ఒక బ్లాస్ట్ చేయాలంటే ఒకరి పేరు మీద ఉన్న కారు తీసుకువెళ్ళడం వల్ల దానికి సంబంధించి కొన్న వ్యక్తి వెంటనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా పలువురు చేతులు మారితే కనుక ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరికి దొరకమనే ఉద్దేశంతోనే మొదట మహమ్మద్ సల్మాన్ దగ్గర తారిక్ కొన్నారు. తారిక్ నుంచి ఈ ఉమర్ మహమ్మద్ ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్లుగా ఫరీదాబాద్కు సంబంధించి మాడ్యూల్తో ఈ ఉమర్ మహమ్మద్కు సంబంధం ఉంది. పుల్వామాలో ఉంటారు. అయితే ఇప్పటికే ఈ ఉమర్ మహమ్మద్ను సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వారి ఇంటికి కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు పుల్వామాకు సంబంధించిన స్థానిక పోలీసులతో అక్కడికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. ఉమర్ అహ్మద్కు సంబంధించి ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కారులో ఉమర్ మహమ్మద్
ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా తీసుకొచ్చారా ఈ కారు అనేది కూడా తెలియాల్సింది. అయితే ఇటు ఎన్ఐఏ కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్ టీంలు, ఎఫ్ఎస్ఎల్ టీం అంతా కూడా ఇక్కడ దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇక్కడ దొరికిన ఆనవాళ్లను తీసుకువెళ్తున్నారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ కమాండర్స్ కూడా రాత్రి వచ్చి ఈ బాంబ్ డిస్పోజల్కి సంబంధించిన తీసుకొచ్చి పదార్థాలు ఉన్నాయని కోణంలో వారు కూడా నిన్నంతా ఇక్కడ పరిశీలన చేశారు. ఇక రాత్రి నుంచి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం పైన, ఈ పేలుడు పైన, దర్యాప్తు పైన వివరాలు ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమవుతూ వారితో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈరోజు మరికాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. ఇటు కీలక అధికారులతో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ కారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ప్రధానంగా విచారణ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ఉమర్ మహమ్మద్ కానీ, ఈరోజు అరెస్ట్ చేసిన సోదరులకు సంబంధించి కానీ, మరోవైపు ఫరీదాబాద్లో ఉజ్మల్ మహమ్మద్ అతను ఒక మెడికల్ కాలేజీలో డాక్టర్గా కూడా వర్క్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని శాంపుల్స్ను కలెక్ట్ చేసి, అంటే బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి ఇక్కడ పక్కన ఒక జైన్ మందిర్ ఉంది. అంటే నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే మృతి చెందారో వారి డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడంలో మనం అక్కడ కారుకు సంబంధించిన విడిభాగం, పేలిన కారు బ్లాస్టింగ్ సంబంధించి చాలా దూరం వరకు వచ్చి పడిన విడిభాగం చూస్తున్నాం. ఆ కారుకు సంబంధించిన విడిభాగాన్ని కూడా వాళ్ళు శాంపిల్ను తీసుకువెళ్తూ ఉన్నారు. ఒకవైపు కవర్లో శాంపిల్స్ ఇక్కడ వెళ్ళే సమయంలో చేతులకు సంబంధించి కానీ, కాళ్ళకు సంబంధించి కొన్ని విడిభాగాలు ఇక్కడ పడిపోవడం, డెడ్ బాడీకి సంబంధించి కానీ, గాయాల వారి పాలైన వారికి సంబంధించిన బాడీకి సంబంధించి కొన్ని విడిభాగాలు కూడా, శరీర భాగాలు కొన్ని తెగి పడిపోవడంతో అవి కూడా శాంపిల్స్ సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కారుకి సంబంధించి కూడా విడిభాగాలు కొన్ని ఇక్కడ వరకు చెల్లచెదరకు పడి ఉన్న నేపథ్యంలో అవి తీసుకువెళ్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంటే ఈ కారుకు సంబంధించి ఏదైతే పేలుడుకు సంబంధించిన కారు పూర్తిగా దగ్ధమైంది, దాని పక్కనే మరో 4 కార్లు ఉన్నాయి. అమీర్ రషీద్ అండ్ ఉమర్ రషీద్ వాళ్ళైన ఉగ్ర సంస్థకు చెందిన వారిగా కన్ఫర్మ్ చేసుకున్నారా? అంటే ఏ ఉగ్ర సంస్థకు సంబంధించిన వాళ్ళు, అంటే ఇటువంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళే మేమే పాల్పడ్డామని చెప్తారు. ఇంతవరకు అయితే ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఉగ్ర సంస్థకి లింకప్ అయి ఉన్నారన్నటువంటి విషయం ఏమన్నా ప్రాథమికంగా అధికారులు తెలుసుకోగలిగారా? లేదా ఆ కోణంలో ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మీరు అన్నట్లుగా ఎక్కడైనా ఏదైనా ఉగ్రదాడి జరిగితే వెంటనే జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, ద రెసిస్టెన్స్ ఫోర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరైనా ఈ దాడి జరిగిన తర్వాత దీనికి బాధ్యత మేమే బాంబ్ బ్లాస్ట్ చేశాము అనేది ప్రకటన విడుదల చేశారు. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడింది అనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మొత్తం అనేక మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో నెక్కి ఉన్నారనేది ప్రధానంగా సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు జైషే మహమ్మద్కు సంబంధించి, లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. వారి అనేక మంది జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబాకు సంబంధించిన అనేక సానుభూతి పరులు, వారి మద్దతుదారులు, వారు సహకరించే వారందరూ కూడా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. అటువంటి వారిని ఉపయోగించుకుని సమాచారం సేకరించి ఎప్పుడు బ్లాస్టులు చేస్తే బాగుంటుంది అనేది కూడా వారందరితో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి కొన్ని సూచనలు ఇస్తూ, ఆదేశాలు ఇస్తూ ఎప్పుడు ఏం చేయాలి అనేది ముందుగా ఆ పేలుడు పదార్థాలను ఒక దగ్గరికి చేర్చాలి, అక్కడి నుంచి వేరు ప్రాంతాలకు చేర్చాలి అనేది కూడా వారందరికీ చెప్పడం, అక్కడి నుంచి ఎవరికి వారు డిస్పాచ్ అయిపోవడం, మొత్తం అంటే ఢిల్లీ వ్యాప్తంగా కూడా భారీ పేలుడుకు కుట్ర పన్నారు. దానిలో భాగంగానే అమోనియం నైట్రేట్ అనే పేలుడు పదార్థాన్ని 360 కేజీల పేలుడు పదార్థాన్ని ఫరీదాబాద్లోని ముజ్మల్ మహమ్మద్ అనే డాక్టర్ నివాసంలో ఉన్నాయి. అతను జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి. ఇక్కడ ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో వైద్యుడిగా కూడా పనిచేస్తున్నారు. అతనితో పాటు పనిచేస్తే మహిళా వైద్యురాలి కారును ఎక్కువగా అతను వినియోగిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మహిళా వైద్యురాలు అదుపులో తీసుకున్నారు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన మరికాసేపట్లోనే ఈ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం అనేది జరగబోతోంది. మొత్తం ఈ పేలుడు వెనుక ఎవరున్నారు అనేది ప్రధానంగా నిర్ధారించాలి అనేది కేంద్ర హోంశాఖ ఆదేశించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతున్నారు.
ఇటు భూటాన్ పర్యటనకు 2 రోజుల్లో పర్యటనలో భాగంగా భూటాన్కు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. ఈలోపే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇక్కడ భద్రతలో నిమగ్నమైంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ బ్లాస్ట్ జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అలర్ట్ జారీ చేశారు. పటిష్టమైన నిఘా ఉండాలి. మరోవైపు ఈ క్యాటరింగ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్లో క్యాటరింగ్ ఏదైతే ఉంటుందో, క్యాటరింగ్ కానీ ఫ్లైట్లో క్యాటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా కంప్లీట్గా తనిఖీలు నిర్వహించాలి. ఏ ఒక్క భద్రతా అంశాలకు సంబంధించి కూడా నిర్లక్ష్యం వహించవద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న రద్దీ ప్రాంతాల్లో కానీ ఇటు ప్రధానంగా మనం గతంలో కూడా చూస్తాం, ఎక్కడ ఏ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు అనేవి హైదరాబాద్లో హోల్ సిటీలో ఉంటాయంటారు. దానిలో భాగంగానే ఇక్కడ బ్లాస్ట్ జరిగిన వెంటనే హైదరాబాద్లో కూడా అలర్ట్ చేశారు. మరోవైపు గుజరాత్ సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ కూడా అరెస్ట్ చేసిన వారిలో హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి కూడా ఉండటం, అతని నుంచి కూడా కీలక సమాచారం అయితే ఇటు పోలీసులు అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసే వారి నుంచి కూడా కీలక సమాచారం రాబడుతుంది. ఇక మరి కాసేపట్లోనే ప్రధాని ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్కు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. నిన్న ఢిల్లీలో సాయంత్రం 7 గంటల సమయంలో యావత్ దేశం ఒకసారి ఉలిక్కిపడింది. దేశ రాజధాని దట్టు ఎర్రకోట సమీపంలో ఫస్ట్ గేట్ వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంట్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కారు బాంబు పేలినటువంటి ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఇప్పటికీ ఇద్దరినైతే పుల్వామాలో అదుపులోకి తీసుకున్నారు. అమర్ రషీద్ అండ్ ఉమర్ రషీద్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కొద్దిసేపటి తర్వాత హోంశాఖ ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరగబోతోంది ఈ బాంబు దాడి ఘటనకు సంబంధించి. చిన్న బ్రేక్ తీసుకుందాం.